బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ట్రావెల్ లో భాగంగా ఆయన కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ కు వెళ్లాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తన యూట్యూబ్ లో చెప్పుకొచ్చాడు. పాక్ లో మొదటి రోజు అంటూ ఒక వీడియోను ఆయన రీసెంట్ గా షేర్ చేశారు. దాన్ని చూసిన ఎన్ఐఏ అధికారులు బయ్యా సన్నీ యాదవ్ ను అరెస్టు చేశారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనతో భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై భారత్ దాడికి దిగింది. మరి ఇలాంటి సమయంలోనే బయ్యా సన్నీ యాదవ్ పాక్ వెళ్లినట్లు 10 వీడియోలను పంచుకున్నారు. వాటిపై ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను పాకిస్తాన్ వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్లో పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు దారితీశాయి. మరి ఇలాంటి సమయంలో తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయని, వాటితో డబ్బు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారని తెలుస్తోంది. పాకిస్తాన్ కు గూఢాచారిగా వ్యవహరించిందని హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మలుచుకున్నట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. మరి ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఒక అధికారితో ఆమె టచ్ లో ఉన్నట్లు కూడా విచారణలో గుర్తించారు. ట్రావెల్ వీడియోస్ పేరుతో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లో పలుమార్లు పర్యటించిందని పోలీసులు గుర్తించారు. ఓసారి చైనాకు కూడా ఆమె వెళ్లి వచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఆమె తరహాలోనే బయ్యా సన్నీ యాదవ్ కు కూడా ఏమైనా పాక్ అధికారులతో పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ట్రావెల్ లో భాగంగా ఆయన కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ కు వెళ్లాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తన యూట్యూబ్ లో చెప్పుకువచ్చాడు. పాక్ లో మొదటి రోజు అంటూ ఒక వీడియోను ఆయన రీసెంట్ గా షేర్ చేశారు. దాన్ని చూసిన ఎన్ఐఏ అధికారులు బయ్యా సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేశారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనతో భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై భారత్ దాడికి దిగింది. ఇలాంటి సమయంలోనే బయ్యా సన్నీ యాదవ్ పాక్ వెళ్లినట్లు 10 వీడియోలను పంచుకున్నారు. వాటిపై ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను పాకిస్తాన్ వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్లో పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు దారితీసింది. మరి ఇలాంటి సమయంలో తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయని, వాటితో డబ్బు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మొన్న ఈ మధ్య మనం జ్యోతి మల్హోత్రా గురించి విన్నాము. పోలీసులు ఇప్పటికీ విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ చర్చనీయాంశంగా మారాడు. అసలు పాకిస్తాన్ వెళ్ళినట్లు, పాకిస్తాన్ వెళ్లి అక్కడ వీడియోస్ చేసినట్లు మనకైతే తెలుస్తుంది. అసలు పాకిస్తాన్ వెళ్లవలసిన అవసరం ఏముంది? ఎవరన్నా పాక్ అధికారులతో పరిచయాలు ఏమన్నా ఉన్నాయంటారా? వాస్తవానికి ఇదే అంశం మీద ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవానికి బయ్యా సన్నీ యాదవ్ తను మోటో వ్లాగరు, అనేక దేశాలను కూడా బైక్ మీద రైడ్ చేసినటువంటి వ్యక్తి. అయితే గతంలో రీసెంట్ గా తన మీద ఇటు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి కేసులో దీనికి సంబంధించి సూర్యాపేటలో కేసులు కూడా నమోదైనాయి.
ఆ తర్వాత తను పరారీలో ఉన్నాడు, తను ఏ తప్పు చేయలేదని తన మీద బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ కేసు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. భయ్యా సన్నీ యాదవ్ లాంటి దాదాపు ఇప్పుడు 4 మిలియన్లకు పైగానే అతనికి సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ద్వారా ఉన్నారు. వేరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అతను ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా తను పాకిస్తాన్ టూర్ చేయడం జరిగింది. ఈ పాకిస్తాన్ టూర్కు సంబంధించినటువంటి వీడియోలను ఇప్పుడు లేటెస్ట్గా తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. వాస్తవానికి పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయన్నటువంటి ఉద్దేశంతో తను ఇప్పుడు లేటెస్ట్గా ఈ వీడియోలను అటాక్ తర్వాత అప్లోడ్ చేయడం జరిగింది. దాదాపు 10 వీడియోలను అప్లోడ్ చేశాడు. ఇవన్నీ కూడా పాకిస్తాన్కు సంబంధించిన పాకిస్తాన్ లోకల్లో తిరిగినటువంటి వీడియోలు, అక్కడ తను కొన్ని ప్రాంతాలను విజిట్ చేసినటువంటి వీడియోలే దగ్గర అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ టూర్ వెనకాల భయ్యా సన్నీ యాదవ్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం అతన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే పాకిస్తాన్ అధికారులతో కుమ్మక్కయి భారత్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని, నిగూఢమైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేసినటువంటి జ్యోతి మల్హోత్రా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నటువంటి దర్యాప్తు బృందాలు ఇప్పుడు ఏమిటో ఉన్నటువంటి అటాచ్మెంట్లకు సంబంధించి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అసలు జ్యోతి మల్హోత్రాకి పాక్ హైకమిషన్ తో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా తేడతెల్ల చేయడం జరిగింది. ఆమె ఎంబసీ ద్వారా అనేక మంది పాక్ హైకమిషన్ కు సంబంధించినటువంటి అధికారులతో కుమ్మక్కయి ఇక్కడ భారత సమాచారాన్ని మొత్తాన్ని కూడా పాకిస్తాన్ అధికారులకు చేరవేసిన విషయాన్ని గుర్తించారు. ఇక ఇదే కోవలో ఇప్పుడు అసలు ఇటు భయ్యా సన్నీ యాదవ్ను కూడా పాకిస్తాన్ వెళ్ళడం వెనకాల అతని యొక్క పాత్ర ఏంటి, అతని యొక్క ప్రమేయం ఏంటి, అసలు ఎందుకు వెళ్ళాడు, కేవలం మోటో వ్లాగర్గా తన వృత్తిలో భాగంగా అనేక దేశాలను ఏ రకంగా అయితే బైక్ రైడింగ్ ద్వారా తిరుగుతూ ఉన్నాడో అందులో భాగంగానే వెళ్ళటం జరిగిందా, లేకపోతే దీని వెనకాల ఇంకేదన్నా వేరే ఉద్దేశం ఉందా, కుట్ర కోణాలు ఏమన్నా దాగి ఉన్నాయా అనేటువంటి అనేక రకాల అనుమానాల నేపథ్యంలోనే వీటన్నిటి మీద పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. పైగా ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వెళ్ళడానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద నిన్ననే అతని స్నేహితుడు చెర్రీ అతని ఛానల్లోనే ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. చేసి బయట స్ప్రెడ్ అవుతున్నటువంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో తను పాకిస్తాన్తో కుమ్మక్కయ్యాడని, పాకిస్తాన్తో రకరకాల అనుబంధాలను కలిగి ఉండడనేటువంటి విషయాలకు సంబంధించి కూడా అవన్నీ పూర్తిగా అవాస్తవాలు. తను ఒక మోటో వ్లాగర్గా మాత్రమే పాకిస్తాన్ను అక్కడ చూపించడం కోసం, పాకిస్తాన్లో ఉన్నటువంటి తన యొక్క ఎక్స్పీరియన్స్ని తెలపడం కోసం మాత్రమే ఆ వ్లాగ్ అంతా షూట్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆ వీడియోలో పెట్టడం జరిగిందన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు వాస్తవానికి పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయడం వెనకాల తను ప్రధానంగా ఒక అంశం అనేది వెలుగులోకి వస్తుంది. ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎందుకంటే పాకిస్తాన్కు భారత్కు మధ్య ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంశం అనేది చాలా కాంట్రవర్సీగా మారింది. సోషల్ మీడియా వ్యాప్తంగా కావచ్చు, మీడియాలో ఎక్కువ విస్తృత ప్రచారం జరుగుతుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు అనేవి చాలా హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతోనే తను ఈ వీడియోలు పోస్ట్ చేశాడు అనేది ఒక కోణం అయితే, అసలు పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ వీడియోలు పోస్ట్ చేయడం వెనకాల అతని యొక్క ఉద్దేశం ఏంటి? దాదాపు 10 వీడియోలు ఉన్నాయి. ఆ 10 వీడియోలలో కూడా తను తిరిగినటువంటి ప్రాంతాలకు సంబంధించి తను అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు, పాకిస్తాన్లో తనకు సహకరించి తను ఈ టూర్ మొత్తానికి చేసేందుకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, తనకున్నటువంటి పరిచయాలు, ఇవన్నీ కూడా కొంత అనుమానాస్పదంగా మారినటువంటి నేపథ్యంలోనే భారత్కు పాకిస్తాన్కు మధ్య భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ అధికారులకు ఇక్కడున్న సమాచారాన్ని చేరవేసినటువంటి వ్యక్తుల యొక్క పాత్ర అనేది బయటపడిన తర్వాత జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తుల ద్వారా ఇప్పుడు తెలుగు వ్లాగర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ను కూడా ఆయనకు సంబంధించి, అంటే పాకిస్తాన్ టూర్ చేశాడు కాబట్టి తను చేసినటువంటి ఈ టూర్ మీద అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాని మీదనే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక జ్యోతి మల్హోత్రాతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అనేది కూడా ఎన్ఐఏ అధికారుల వైపు నుంచి మరొక ప్రశ్న కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తి పాకిస్తాన్కు ఉప్పందించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూడా అక్కడికి వెళ్ళి అన్ని రోజుల పాటు ఉండి దాదాపు 10 వీడియోలు షూట్ చేశాడంటే అక్కడ ఏ అధికారులతో సంబంధాలను కలిగి ఉన్నాడు, ఎవరు సహకరించారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అతనికి పూర్తిగా కోఆపరేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది కొంత అనుమానాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునేందుకు ప్రస్తుతం మరి దేశంలో ఇంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ ఇట్లాంటి వ్లాగర్స్ ఇటువంటి వీడియోస్ బయటకు తీసుకురావడం వల్ల
కేంద్రానికి అలాగే మన దేశానికి అందరికీ ముప్పై అనేది తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అందరికీ తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ భారతీయులకు మనకు అనవసరం అనేది చెప్పుకుంటున్నారు కొంతమంది. కానీ ఇప్పుడు కేంద్రం కానీ ఇటు అధికారులు కానీ ఇట్లాంటి వ్లాగర్స్ ని ఇంకా పైకి ఇట్లాంటి వీడియోస్ చేయకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందంటారు? వాస్తవానికి తన స్వప్రయోజనం కోసం మాత్రమే బయా సన్నీ యాదవ్ ఈ వీడియోలు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పుండు మీద కారం చల్లినట్లే దీన్ని భావించాలి. ఎందుకంటే ఒక పక్కన భారత్కు పాకిస్తాన్ మధ్య పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇరు దేశాల మధ్య పరస్పర ద్వేషాలతో సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ వైఖరి మీద భారత్ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసింది. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని భారత్లో సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది స్లీపర్ సెల్స్ ను ఉపయోగించి ఇక్కడ అటాక్స్ చేసేందుకు ప్లాన్లు చేశారు. ఇక్కడి మనుషులనే అంటే చాలా గూఢాచార్యం వహించేలాగా వారందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమంది ఇక్కడ వ్యవస్థను తయారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎప్పటికప్పుడు భారత్ సైన్యం తిప్పికొడుతూనే ఉంది, భారత్ అధికారులు తిప్పికొడుతూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా ఎవరైతే గూఢాచర్యం చేస్తూ ఎవరైతే ఇక్కడ స్వదేశానికి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు సృష్టించేలాగా కుట్రలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని తగిన బుద్ధి చెబుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటువంటి పరిస్థితుల మధ్య తను ఈ వీడియోలు పోస్ట్ చేయడం అనేది ఇది ఖచ్చితంగా ఒక పనికిమాలిన చర్యగానే ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే బయా సన్నీ యాదవ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలో తను మోటో వ్లాగర్ గా ఒక పక్కన దానికి యూట్యూబ్ ద్వారా కావచ్చు లేకపోతే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో తను పెద్ద మొత్తంలో మనీని సంపాదిస్తున్నప్పటికీ కూడా అత్యాశకు పోయి ఒకవైపున బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు. గివేవేల పేరుతో ఐఫోన్లు ఇస్తున్నాను, బైకులు ఇస్తున్నాను, రకరకాల ఎక్విప్మెంట్ ఇస్తున్నాను, స్మార్ట్ వాచ్లు ఇస్తాను, అటు టెలిగ్రామ్ ఛానల్స్ లింక్ ను ఫాలో అవ్వండి అంటూ కూడా అంటే అమాయకులైనటువంటి యువతను రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసి కొంతమంది సూసైడ్లు చేసుకోవడానికి ఇండైరెక్ట్ గా కారణమయ్యారు. ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అనే దాంట్లో కీలకంగా వినిపించినటువంటి పేరు బయా సన్నీ యాదవ్. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు మరొక కాంట్రవర్సీ ఈ పనులు చేయడానికి సంబంధించి కూడా ఇది ఖచ్చితంగా తను ఏదైతే చేయాలనుకున్నాడో పాకిస్తాన్ యొక్క టూర్ ని తన స్వప్రయోజనం కోసం వ్యూస్ ఆశించి వ్యూస్ కోసం మాత్రమే దాని ద్వారా ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ డబ్బు సంపాదించేటువంటి ఒక స్వార్థపూరిత నిర్ణయంతోనే ఆ వ్లాగ్స్ మొత్తాన్ని కూడా అంటే భారత్కు పాకిస్తాన్కు మధ్య పరిస్థితులు అనేవి సరిగా లేనటువంటి ఈ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఆ వీడియోల మొత్తాన్ని కూడా అప్లోడ్ చేసి వాటి ద్వారా ఎక్కువ సంపాదించుతున్నటువంటి మరో ఒక ఆలోచన చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.